Okay, let us see question number 25. మనం ఆల్రెడీ ప్రాఫిట్ అండ్ లాస్ పార్ట్ 1 పార్ట్ 2లో 24 క్వశ్చన్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఎవరన్నా కనుక వీడియో మిస్ అయితే కనుక రెండు వీడియోస్ చూడండి, తర్వాత పార్ట్ 3 వీడియో చూదిరిగాను. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 25. లెట్ us see here. మ్యాన్ పర్చేజ్డ్ అండ్ సెర్టెన్ నెంబర్ ఆఫ్ యాపిల్స్. ఒక సెర్టెన్ నెంబర్ ఆఫ్ యాపిల్స్ అనేవి పర్చేజ్ చేస్తున్నాడంట. అవి కూడా ఎలా పర్చేజ్ చేస్తున్నాడు? త్రీ యాపిల్స్ అయితే కనుక 100 రూపీస్కి పర్చేజ్ చేస్తున్నాడు. నెక్స్ట్ అలాగే సేమ్ నెంబర్ ఆఫ్ యాపిల్స్ సెవెన్ అయితే కనుక 200 రూపీస్కి పర్చేజ్ చేస్తున్నాడు. సేమ్ నెంబర్ ఆఫ్ యాపిల్స్ అంటున్నాడు, చూడండి. సెర్టెన్ నెంబర్ ఆఫ్ యాపిల్స్ అంటున్నాడు. ఈ రెండు పాయింట్లు చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సపోజ్ పెద్ద పెద్ద యాపిల్స్ అనుకోండి, త్రీ 100 రూపీస్ కొంటున్నాడు. 7 అయితే కనుక 200 రూపీస్కి కొంటున్నాడు అంట. ఓకే, ఇక్కడ కూడా ఆర్టికల్స్ ఈక్వల్గా లేవమ్మా. ఆర్టికల్స్ ఈక్వల్ చేయడానికి దీన్ని ఇంటూ 7 చేయండి, దీన్ని ఇంటూ ఏమో 3 చేయండి. అప్పుడు ఈ యొక్క 21 ఈ యొక్క 21 టోటల్ ఎంత అవుతాయి మనకి? 42 యాపిల్స్ అవుతాయి. 42 యాపిల్స్ని వాడు ఎంతకి కొంటున్నాడు అంటే కనుక దీన్నేమో 700కి, దీన్నేమో 600కి కొంటున్నాడు. 700 ప్లస్ 600 ఎంత? 1300 కదా. అంటే 42 యాపిల్స్ని వాడు 3200 రూపీస్కి కొంటున్నాడు. కానీ అమ్మేసేటప్పుడు ఎలాగ అమ్మేస్తాడు చూడండి. ఆ 42 యాపిల్స్ని హీ సోల్డ్ ఇట్ ఫర్, ఒక్కొక్క దాన్ని 39 రూపీస్కి అమ్మేస్తున్నాడు. ఓకే, 39 ఇంటూ 42 చేస్తే 9 2s are 18 ప్లస్ 1 ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ 3 2s are 6, 9 4s are 36, 42, 43, 4 ఉంటుంది, 4 3s are 12, 1 6 3 8 రూపీస్కి అమ్మేస్తాడు. కాస్ట్ ప్రైస్ ఏమో ఇక్కడ మనకి 1300 వచ్చింది కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఏమో 1638 వచ్చింది. అంటే వాడికి ప్రాఫిట్ ఎంత వస్తున్నట్టు? 338 రూపీస్ అనేది వాడికి ప్రాఫిట్ వస్తుంది. ఆ ప్రాఫిట్ అనేది ఎంత పర్సెంటేజో ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు. కాస్ట్ ప్రైస్ని ఎప్పుడు కూడా మనం ఎంత అనుకుంటాం? 100% కదా. 1300 100% అయితే 3385 అనేది ఎంత పర్సెంటేజో ఫైండ్ అవుట్ చేయడానికి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 338 ఇంటూ 100/1300, 2 zeros క్యాన్సిల్. 13 ఇందులో ఎన్ని టైమ్స్ పోతుందో చూడండి. 13 2s are 26. ఇంకా రిమైండర్ ఎంత ఉంటుందమ్మా? 78 అంటే 13 6 are 78. యూ విల్ గెట్ ఆన్సర్ 26%. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. ఏ మేక్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 25% ఆన్ ద సెల్లింగ్ ప్రైస్. మా సెల్లింగ్ ప్రైస్ మీద 25% ప్రాఫిట్ అంట. అంటే ప్రాఫిట్ 25% అంట. సెల్లింగ్ ప్రైస్ నాకు తెలీదు, దాన్ని 100% అనుకుంటే మరి కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది ఇక్కడ? 75% కదా. క్వశ్చన్లో వాట్ ఈస్ ద యాక్చువల్ ప్రాఫిట్ అన్నాడు. కాస్ట్ ప్రైస్ ఎప్పుడు కూడా మనం ఎంత అనుకుంటాం? 100% కదా. 75 అయితే 25 ఎంత పర్సెంటేజో ఫైండ్ అవుట్ చేయడానికి రెండింటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. సో రెండింటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 25 ఇంటూ 100/75. 25 ఇందులో డైరెక్ట్గా 3 టైమ్స్ పోతుంది. 100/3 అంటే 33, 1/3% ప్రాఫిట్. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. దీన్ని మిక్స్డ్ అండ్ అలిగేషన్ మెథడ్లో చేస్తే మనకు ఆన్సర్ ఫాస్ట్గా వస్తుంది. ఇక్కడ క్వశ్చన్లో వాడు ఒక బులక్ని కౌని రెండింటిని కలిపి వాడు 80,000 రూపీస్కి కొన్నాడంట. బులక్ని అమ్మడం వల్ల వాడికి 20% గెయిన్ వస్తుంది. దీన్ని అమ్మడం వల్ల కౌని 20% లాస్ వస్తుంది. ఓవరాల్గా వాడికి గెయినే వస్తుందంట. ఎంత పర్సెంటేజ్ గెయిన్ అంటే 7.5% గెయిన్. మిక్స్డ్ అండ్ అలిగేషన్ మెథడ్లో చేస్తే 20కి 7.5కి డిఫరెన్స్ ఎంతమ్మా? 12.5%. అంతే కదా. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ -20 -7.5 అంటే 27.5% రెండింటికి మధ్య డిఫరెన్స్. క్లియర్? ఇప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే రెండిట్లో పర్సంటేజ్ కామన్ ఉంది, క్యాన్సిల్ చేసేసేయండి. ఈ పాయింట్ కూడా క్యాన్సిల్. 25 టేబుల్ ఇందులో 5 టైమ్స్, 25 టేబుల్ ఇందులో 11 టైమ్స్.
నాకు 11:5 రేషియో వచ్చింది. రెండు పార్ట్స్ కలపండి. 11:5 అంటే ఎంత? 16 పార్ట్స్ కదా. 16 పార్ట్స్ వాల్యూ 80,000 అయితే, రెండింటి వాల్యూ 80,000 అయితే, క్వశ్చన్లో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దర్ కాస్ట్? ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ మరి? 6 పార్ట్స్ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు. అమ్మా 16 80 అయిందంటే దీన్ని ఇంటూ 5 చేస్తేనే నాకు ఇక్కడ 80 వస్తుంది. దీన్ని కూడా ఇంటూ 5 చేయండి. యూ విల్ గెట్ ఆన్సర్ 30,000 యాజ్ యువర్ ఆన్సర్. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 3. Last 3 questions. క్వశ్చన్ నెంబర్ 28 చూడండి. మర్చెంట్ అనేవాడు ఇద్దరిని మోసం చేసి అమ్మేస్తున్నాడంట. అందులో ఒకడేమో ఫార్మర్ని ఎంత పర్సంటేజ్? 10%. తర్వాత కస్టమర్ని కూడా 10% చీట్ చేస్తున్నాడంట. అయితే ఓవరాల్ గెయిన్ పర్సంటేజ్ ఎంత వస్తుంది అని అడుగుతున్నాడు క్వశ్చన్లో. ఎక్స్ అనుకుంటే 10% చీట్ చేస్తున్నాడు ఫార్మర్ని, మళ్ళీ కస్టమర్ని 10% చీట్ చేస్తున్నారు. 100 అనుకోండి ఆర్టికల్ యొక్క ప్రైస్. అది ఓవరాల్గా ఎంత అవుతుందో చూద్దాం. 2 zeros క్యాన్సిల్, ఈ 2 zeros క్యాన్సిల్. 11 ఎంత? 121. 100 ఉండేది 121 అయిందంటే వాడికి ప్రాఫిట్ అనేది ఎంత వచ్చినట్టు? 21% కదా ప్రాఫిట్. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. సెల్లింగ్ ప్రైజ్ అలాగే ప్రాఫిట్ ఇచ్చడమా ఒక చైర్ది. 7 1/7 అంట. ఇదేమో 1 2/3 అంట. దీని వాల్యూ ఎంత అవుతుంది? 50/7. దీని వాల్యూ 3 1 0 3, 3 + 2 5/3. మరి 7కి 3కి ఎల్సిఎం ఎంత? 7కి 3కి ఎల్సిఎం 21 కదా. 21 ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది? 7లో 3 టైమ్స్. 3 × 5 ఎంత? 150/21. ఎల్సిఎం 21 కదా. ఇక్కడ 21 3లో 7 టైమ్స్. 7 5 సార్ ఎంత? 35/21. 21 క్యాన్సిల్. పైన 5 టేబుల్ ఇందులో 30 టైమ్స్, 5 టేబుల్ ఇందులో 7 టైమ్స్. నాకు ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ 30 పార్ట్స్, ప్రాఫిట్ ఏమో 7 పార్ట్స్ అయితే మరి కాస్ట్ ప్రైస్ ఎంత వస్తుంది చెప్పండి? దీన్ని బట్టి కాస్ట్ ప్రైస్ ఎంత పార్ట్స్ వస్తుంది? 23 పార్ట్సే కదా. అర్థమైందా? 23 పార్ట్స్ ఉంది. 7 పార్ట్ ప్రాఫిట్ చేసుకుని అమ్మితే 30కి అమ్ముతున్నాడు సెల్లింగ్ ప్రైస్. క్వశ్చన్లో ప్రాఫిట్ పర్సంటేజ్ అంటున్నాడు. అంటే 23 పార్ట్స్ని కాస్ట్ ప్రైస్ని ఎప్పుడు కూడా 100% అనుకుంటాం. ప్రాఫిట్ అనేది 7 పార్ట్స్ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు. రెండింటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 700/23. 700/23ని ఎలా రాశాడంటే వాడు 30 23 ఎంత అంటే 690. ఇంకా 10 ఉంటుంది రిమైండర్ /23. మిక్స్డ్ ఫ్రాక్షన్లో 30 10/23 రాశాడు. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1. లాస్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 30 చూడమ్మా. మ్యాన్ సోల్డ్ అన్ ఆర్టికల్ ఫిక్స్డ్ రేట్కి అమ్ముతున్నాడంట. అంటే 75% కదా. 3/4 అంటే 75%కి అమ్మితే వాడికి లాస్ అనేది 10% వస్తుందంట. అంటే 90% మాత్రం వస్తుంది. ద గెయిన్ పర్సంటేజ్ బై సెల్లింగ్ ఇట్ అట్ ఫిక్స్డ్ రేట్. ఒకవేళ దాన్ని ఫిక్స్డ్ రేట్కే అంటే 100%కి అమ్మితే వాడికి ప్రాఫిట్ ఎంత వస్తుంది అని అడుగుతున్నాడు. రెండిట్లీ కనుక మీరు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 90 × 100/75. 25 టేబుల్ 3 టైమ్స్, 25 టేబుల్ ఇందులో 4 టైమ్స్, 3 డైరెక్ట్గా ఇందులో 30 టైమ్స్. 30 × 4 అంటే 120 కదా. 120 అంటే యూ విల్ గెట్ ఆన్సర్ 20% గెయిన్. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 4. ఓకే, మనకి ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి ఒక 30 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసాం. దీని గురించి నాకు కామెంట్స్ చేయండి. మీకు ఏమన్నా అంటే స్లో అవుతుందా, ఫాస్ట్ అవుతుందా, ఇంకేమైనా వేరే క్వశ్చన్స్ డిస్కస్ చేయాలా? ఇంకా ప్రాఫిట్ అండ్ లాస్ అయ్యిందంటే మనకి ఇంకా డిస్కౌంట్స్ టాపిక్ ఉంది. డిస్కౌంట్స్ టాపిక్లో నాకు తెలిసి ఒక 15 to 20 క్వశ్చన్స్ కూడా మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? రైట్ అమ్మా.